వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. పాలిటీ బిట్స్. ప్రాథమిక హక్కులు అనే భావనను తొలుత ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 3 మోతీలాల్ నెహ్రూ నివేదిక. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో బందీ హాజరు అధిలేఖను జారీ చేసే అధికారం వీరికి మాత్రమే ఉంది. ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టు. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో సరిగా జతపరచనిది ఏది? ఆప్షన్ 2 నిబంధన 16 అనేది సరిగా జతపరచలేదు. రాజ్య ఆధీనంలోని ఉద్యోగులలో మహిళలకు అనుకూలంగా వివక్ష అనేది సరిగా జతపరిచినది ఏంటంటే నిబంధన 15 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు సరైనది. నిబంధన 20 సరైనది. నిబంధన 22 కూడా సరైనది. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు భంగపరిచే ఏ చట్టాన్నైనా నిలువరించే అధికారం న్యాయ వ్యవస్థకు కలదని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియపరుస్తుంది? ఆప్షన్ 3 13వ నిబంధన. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ 2 పార్లమెంటుకు కలదు. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కులలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వులలో వీటిని సమర్థించింది? ఆప్షన్ 1 పత్రికా స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? వ్యక్తిగత స్వాతంత్ర హక్కు ఏదైనా వ్యాపారం లేదా వాణిజ్యం చేపట్టే హక్కులతో కలిపి అనేది సరైనది కాదు. ఫస్ట్ వన్, సమానత్వపు హక్కు సహజ న్యాయ సూత్రంతో కలిపి. థర్డ్ వన్, అంతరాత్మ స్వేచ్ఛ. ఫోర్త్ వన్, వాక్కు మరియు భావ ప్రకటన హక్కు అనేది సరైనవి. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు దేనికి రక్షణ కల్పిస్తాయి? ఆప్షన్ 2 వ్యక్తి స్వేచ్ఛకు. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా అభివర్ణించారు? ఆప్షన్ 3 రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో ఏది భారత రాజ్యాంగానికి లోబడి రాజ్యం మత స్వాతంత్రానికి పరిమితులు విధించడానికి ఒక ప్రత్యేక కారణం కాదు? ఆప్షన్ 4 సామాజిక న్యాయం. నెక్స్ట్ వన్, 14వ రాజ్యాంగ నిబంధన పరిధి కిందకు రాని రాజ్యాంగ పదవులు ఏవి? ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ నిబంధనలో అంటరానితనం నిషేధం అని ప్రకటించబడింది? ఆప్షన్ 3 17వ నిబంధన. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో ఏ స్వేచ్ఛ భారత్ రాజ్యాంగంచే కల్పించబడలేదు? ఆప్షన్ 1 ఆస్తిని సంపాదించే స్వంతం చేసుకునే బదిలీ చేసే స్వేచ్ఛ అనేది రాజ్యాంగంచే కల్పించబడలేదు. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో ఏది
స్వాతంత్రపు హక్కుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని నిబంధన 19లో పొందుపరచబడలేదు. ఆప్షన్ 4 అల్పసంఖ్యాకులకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే మరియు నిర్వహించుకునే హక్కు. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిని జతపరచండి. కేసులు దీనికి సంబంధించినవి. ఇంద్ర సహానీ కేసు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్. మినర్వా మిల్స్ కేసు, బి న్యాయ సమీక్ష పునరుద్ధరణ. గోపాలన్ కేసు, సి చట్టం ద్వారా రూపొందించిన ప్రక్రియ. శంకరీ ప్రసాద్ కేసు, రాజ్యాంగం యొక్క 3వ భాగంను సవరించే పార్లమెంట్ అధికారాన్ని చేసేది. నెక్స్ట్ వన్, 1955 అస్పృశ్యత నేర చట్టాన్ని పౌర హక్కుల రక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో సవరించారు? ఆప్షన్ 2 1976. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏది సరైనది వ్యాఖ్య? ఏకాంతం హక్కు ప్రాథమిక హక్కుగా దేనిలో ఇమిడి ఉంది? ఆప్షన్ 3 వ్యక్తి స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను దీని ద్వారా మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చు. ఆప్షన్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన. నెక్స్ట్ వన్, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన వల్ల ఏ హక్కు లేదా హక్కులు ఆటోమేటిక్గా రద్దవుతాయి? ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, ఈ కింది స్వేచ్ఛలలో దేనిపై దేశ భద్రత కారణం మీద సహేతుక పరిమితులు విధించవచ్చు? ఆప్షన్ 4 హక్కు మరియు భావ ప్రకటన.